తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్ 2014 లో కేటగారికల్ గా మీకు రిపోర్టు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్ గా 2009లో ఒక్కసారి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్లీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్లు ఆ పని చేయకుండా వీళ్లు అక్కడి నుంచి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్లీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.